5 సంవత్సరాలు విధ్వంసంతో అన్ని రంగాలు నాశనం చేశారు. ప్రజలు అధికారం ఇస్తే క్రిమినల్ పాలిటిక్స్ చేశారు, పరిశ్రమలు తరిమేశారు, సాగునీటి రంగానికి తీరని ద్రోహం చేశారు. అలాంటి సమయంలో రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అదే మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, నేను కలిసి హామీ ఇచ్చాం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో మళ్ళీ బ్రాండ్ క్రియేట్ చేస్తామని చెప్పాం. 23 నెలలు 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు సాధించిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వాన్ని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇవి పూర్తి చేస్తే 24 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. నా ఆలోచన ఒకటి, ఈ రాష్ట్రంలో ఉండే యువత వేరే ప్రాంతాలకు పోకుండా ఇక్కడే మీకు ఉద్యోగాలు రావాలి. అవసరమైతే వేరే ప్రాంత వాళ్ళకు కూడా మనం ఉపాధి కల్పించే పరిస్థితి రావాలి. రాయలసీమలో 4,63,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. వీటి ద్వారా 4,11,00,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. గూగుల్, ఆర్సీఆర్ మిత్తల్, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు వచ్చాయి. వీటితో పాటు రిలయన్స్ డేటా సెంటర్, బీపీసీఎల్ ఇలాంటి ప్రాజెక్టులు వస్తున్నాయి. రాష్ట్రాన్ని 3 జోన్లుగా విభజించాం. విశాఖలో ఐటీ కంపెనీలు వస్తాయి, డేటా సెంటర్లు వస్తాయి. అమరావతి కేంద్రంగా క్వాంటమ్ వ్యాలీ విద్యా కేంద్రంగా తయారవుతుంది. రాయలసీమ గ్రీన్ ఎనర్జీ, పరిశ్రమలు, హార్టికల్చర్ హబ్కి ప్రాధాన్యత ఇస్తాం. PM Narendra Modi ji said that everything from ship to ship should be manufactured in our own country. He gave the nation the vision of a Atmanirbhar Bharat as our guiding mission. On this occasion, I call upon industrialists and entrepreneurs, design in Andhra Pradesh, make in Andhra Pradesh, lead from Andhra Pradesh. We will extend all the cooperation for you. New Andhra Pradesh is being built with 3 strengths: innovation, infrastructure, and industrialization. When India marches towards Viksit Bharat, AP will lead from the front. Swarnandhra 2047 సహకారంతో వికసిత్ భారత్ లక్ష్య సాధనలో ఏపీ కీలక పాత్ర పోషించాలనేది మనందరి సంకల్పం. ఈరోజు నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. దేశానికి భద్రతే కాదు, ఆర్థిక భద్రత కూడా ముఖ్యం. ఇరాన్ అమెరికా యుద్ధం సెగ ప్రపంచమంతటా వ్యాపించింది. మనకు సంబంధం లేదు, మనపైన ప్రభావం ఉంది. యుద్ధ కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి. ఆయిల్, బంగారం దిగుమతులతో విదేశ మారక నిల్వలు తరిగిపోతున్నాయి. దీన్ని నివారించాలి. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, నా దేశం, నా బాధ్యత. దీనితో ప్రతి ఒక్కరూ స్పందించాలి, ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు కావాలి. ఈ విషయంలో ప్రధాని మోడీ గారు 7 సూచనలు చేశారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆచరించడం, బంగారు కొనుగోలు నిలిపేయడం, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగించడం, వంట నూనెలు వాడకం తగ్గించడం, ప్రకృతి సేద్యానికి మళ్ళడం, స్వదేశీని ప్రోత్సహించడం, విదేశ ప్రయాణాలకు దూరంగా ఉండడం వంటి సూచనల్ని ప్రధానమంత్రి గారు ప్రతిపాదించారు. అనేక దేశాలు ఇప్పటికే పొదుపు చర్యలు చేపట్టాయి. అమెరికా, చైనా, ఫ్రాన్స్, దక్షిణ కొరియా, జర్మనీ, థాయిలాండ్, శ్రీలంక, ఇటలీతో సహా అనేక దేశాలు ఆయిల్, ఎనర్జీ 2 కూడా ఆదా చేసే కార్యక్రమాల కోసం
అనేక నిర్ణయాలు చేశారు. నేను ఇక్కడ మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, మనం కూడా బాధ్యతతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ప్రధాని చెప్పిన సూచనలు పాటిస్తూ మనం కూడా మన బాధ్యత కింద మేము కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఇంత మునుపంతా కూడా ఎక్కువ కాన్వాయ్లు ఉండేటివి, అవన్నీ తగ్గించాం. ఈ 7 సూత్రాలని ఏ విధంగా అమలు చేయాలనో దీనికి కూడా ఒక ప్రోగ్రాం చాకౌట్ చేస్తున్నాం. ప్రతి ఒక్క వ్యక్తికి విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ పుట్టపర్తి పవిత్ర స్థానం నుంచి ఇది ప్రపంచానికే ఒక సవాల్. అయితే భారతీయులుగా మనం ఆలోచించాల్సింది సవాలుని అధిగమించే విధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నేను ఎప్పుడూ ఒకే మాట చెప్పాను, ఎవ్రీ క్రైసిస్ దెర్ ఇస్ అన్ ఆపర్చునిటీ. ఈవెన్ దిస్ క్రైస్ because of geopolitical situation, we have to make it our convenient. We have to convert it in opportunity and face it effectively. నేను ఇక్కడుండే పుట్టపర్తిలో మిమ్మల్ని కానీ రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మందిని కోరుతున్నా, మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానమంత్రి గారు చెప్పిన పొదుపు ఉద్యమం మన రాష్ట్రం లీడ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది చేయడమే కాకుండా రాయలసీమ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని రాసే ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరినీ పేరు పేరున అభినందిస్తూ, ఇది ప్రారంభం మాత్రం, ఇది తిరుగులేని శక్తిగా రాయలసీమను తయారు చేసే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని. దీన్ని అందిపుచ్చుకునే బాధ్యత ఇక్కడ ప్రజలది. దానికి సిద్ధంగా మనం కోరుకుంటూ, జై భారత్, జై తెలుగు తల్లి, జై హింద్. గట్టిగా చెప్పండి, జై భారత్, జై భారత్, జై భారత్, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి.